బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతుండటంతో గల్ఫ్ ప్రాంతం మొత్తం హై అలర్ట్లోకి వెళ్లిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్కు వ్యూహాత్మకంగా కీలకమైన కర్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక చర్యలు సాగుతున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో హర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దక్షిణ ఇరాన్లో వరుస పేలుళ్లు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. ఇక బుషాహర్ సహా పలు నగరాల్లో అప్రమత్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కీలక చమురు, వాణిజ్య మార్గాల భద్రతపై కూడా అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.